మొత్తం మీద ప్రత్యేక రైలు మాత్రం మరి కాసేపట్లో రామగుండం నుంచి బయలుదేరబోతోంది. శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామి దర్శనానికి బయలుదేరుతున్నారు. ఇప్పుడు అక్కడి పరిస్థితిని మా కరెస్పాండెంట్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, మొత్తం మీద శబరి గిరులు ఏమంటున్నాయి ఘోషతోటి, శరణు ఘోషతోటి? కుమార్, మాలధారణం నియమాల తోరణం, జన్మ కారణం నిష్కర్మ కారణం, శరణం శరణమయ్యప్ప అంటూ భక్తులు ముందుకు సాగుతున్నారు. అయితే ప్రతి ఏటా నానాటికి అయ్యప్ప భక్తుల సంఖ్య ఇక్కడ విపరీతంగా పెరుగుతుంది. అయితే లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే 4.5 కోట్ల మేర అయ్యప్ప భక్తులు ఇక్కడ శబరిగిరీషుని దర్శించుకున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో కంటే ఈ సంవత్సరము దానికి అధికంగా, అంటే దాదాపు 8 కోట్ల మేర అయ్యప్ప భక్తులు ఈసారి ఇక్కడ దర్శించుకుంటారని చెప్పేసి తెలుపుతున్నారు. కేవలం జ్యోతి రోజే ఇక్కడ దాదాపు అంటే జ్యోతి వరకు ఈ లాస్ట్ నవంబర్ 16th నుండి జ్యోతి వరకు దాదాపు 8 కోట్ల మేర అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడికి వచ్చే అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాలా ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు రాజశేఖర్ నాయర్, అలాగే ఇక్కడ దేవశాఖ మంత్రి రామచంద్ర మీనన్, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ భాస్కరన్, ఏడీజీపీ చంద్రశేఖర్లు ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఇక్కడ అయ్యప్ప భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా అయ్యప్ప భక్తులకు ఏమైనా అనారోగ్య రీత్యా సమస్యలు ఉంటే వారి కోసం ఇక్కడ వీరు ఏదైతే మార్గ మధ్యంలో నడక ప్రారంభిస్తారో మధ్యలో కార్డియాలజీ సెంటర్లు, అలాగే హెల్త్ సెంటర్లు వీళ్లకు అరేంజ్ చేయడం జరిగింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఆరోగ్యం ఎవరికైనా పరిస్థితులు ఎదురైనా కానీ ముందు జాగ్రత్త చర్యగా అక్కడ హెల్త్ సెంటర్లో ముందుగా పరీక్షించుకొని అక్కడి నుండి నడక ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనతో ఇక్కడ అయ్యప్ప భక్తుడు ఉన్నాడు. అయితే అతన్ని అడిగి తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, దర్శనానికి ఎంత సమయం పడుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది, మీ అనుభూతి? మాకు చాలా బాగుంది స్వామి, దేవుడి దర్శనం బాగా అవుతుంది. రాయచూరు జిల్లా మాది, చిన్నూరు తాలూకా, చాలా కర్ణాటక. అయితే కుమార్, అయితే మాలాధరణ చేసినప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మాలాధరణ చేసిన వాళ్ళు స్వాములు ఉన్నారు. అయితే గతంలో వందల వేలలో వచ్చే అయ్యప్ప భక్తులు ఇప్పుడు లక్షలు కోట్లలో ఇక్కడ సంఖ్య పెరిగింది. అయితే నానాటికి అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే వారి సౌకర్యార్థం ఇక్కడ గతంలో వారం రోజుల్లో ఒక మహిళ గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అయితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. కుమార్, థ్యాంక్ యూ రాజు.